హాయ్, వెల్కమ్ టు ఆరే అత్త కోడలి. నేనైతే ఆరేవారి అత్తని కాదు, కోడల్ని కాదు, ఆరేవారి ఆడపిల్లని. ఈరోజు నేను మీకు నా బ్లాక్ బీడ్ కలెక్షన్ చూపిద్దామని వచ్చాను. నాకు బ్లాక్ బీడ్స్ అంటే చాలా ఇష్టం. సో ఐ హ్యావ్ అ బిట్ ఆఫ్ కలెక్షన్. అది మీతో ఈరోజు నేను షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. హియర్ వి గో. ఇదంతా నా బ్లాక్ బీడ్ కలెక్షన్ ఏనండి. ఇదైతే ఏమి 1 or 2 days లో ఈ రీసెంట్ గా వీడియో కోసం కలెక్ట్ చేసి పెట్టింది అయితే కాదు. సో నా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా కలెక్ట్ చేస్తూ వస్తున్నాను. అండ్ మా అమ్మగారు కూడా నాకు తీసిస్తూ ఉంటారు. బికాజ్ ఐ లవ్ బ్లాక్ బీడ్స్ మోర్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెట్ కి నాకు ఇలా ఇయర్ రింగ్స్ పైరప్ చేయడం కూడా చాలా ఇష్టం అండి. నాకు ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంటే కూడా చాలా ఇష్టం. అండ్ మేబీ ఇన్ ఫ్యూచర్ ఐ విల్ షో యూ దట్ వీడియో ఆల్సో. సో నేనైతే అన్ని సెట్స్ గా తీసుకున్నవి కాదండి. నేనైతే కొన్ని పైరప్ చేశాను, కొన్ని సెట్స్ గా తీసుకున్నాను. నేను మీకు చెప్తాను అబౌట్ మై బ్లాక్ బీడ్ కలెక్షన్ వచ్చేసి. సో ఇండివిజువల్ గా చూద్దాం. ప్రైమరీలీ ఇది చూద్దామండి. ఇది వచ్చేసి వెరీ సింపుల్ చైన్ మోడల్. కింద మీకు 4 బయటలు 4 వరుసలు వస్తుంది. అండ్ ఇక్కడ బాల్, ఇప్పుడు రీసెంట్ గా వస్తున్నాయి కదా బాల్ విత్ బ్లాక్ స్టోన్, అలా వస్తుందండి ఇది. అండ్ ఇది మోస్ట్లీ డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది. జీన్స్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ చాలా సింపుల్ గా ఉంటుందండి ఇది. ఐ పైరప్ విత్ దిస్ స్టడ్స్, స్మాల్ స్టడ్స్ తో పైరప్ చేస్తానండి. ఇది పెద్ద లాంగ్ హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే బాగోదు. వీ గో విత్ జస్ట్ ఆఫీస్ వేర్ కాబట్టి మనం స్టడ్స్ తో పైరప్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్ డిజైన్. ఇది వచ్చేసి నెక్స్ట్ అండి. ఇది కూడా చాలా సింపుల్ గా డ్రెస్సెస్ మీదకి బాగుంటుందండి. సింగిల్ వరుస వస్తుంది, ఒక వరుసే వస్తుంది. ముత్యము, పర్ల్ అండ్ గ్రీన్ పచ్చలు కాంబినేషన్ అది. దీని మీదకైతే ఇయర్ రింగ్స్ నేను ఇది పైరప్ చేశానండి. అన్ని విడిగా తీసుకునేది, సెట్ అయితే కాదండి. అవి పైరప్ జస్ట్ ఇవైతే పైరప్ చేస్తాను దీనికి. హియర్ కమ్స్ ద నెక్స్ట్ వన్ అండి. ఇది తీసుకొని అయితే చాలా ఇయర్స్ అయిందనే చెప్పొచ్చు. నియర్లీ 9+ ఇయర్స్ అయింది. నేను యూజ్ చేసిన కూడా తక్కువ. బట్ నాకు ఈ స్టోన్స్ అన్నవి నచ్చిందండి. క్వాలిటీ వస్తూ ఉంటుంది. 2 వరుసలు వస్తుంది విత్ గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్. దీని మీదకి అయితే జస్ట్ సింపుల్ ఇయర్ రింగ్స్ అన్నవి పైరప్ చేసుకున్నాను. హియర్ కమ్స్ ద నెక్స్ట్ వన్ అండి. మనం ఇప్పటిదాకా చూసిన వెరైటీస్ వచ్చి అవన్నీ షార్ట్, అవి డ్రెస్సెస్ మీద కానీ జీన్స్ మీద కానీ సెట్ అవుతాయి. ఇవి వచ్చి కొంచెం లాంగ్ అనమాట. దాని మీద కన్నా కొంచెం లాంగ్, కొంచెం ట్రెడిషనల్ లుక్ వస్తుంది. శారీస్ మీదకైతే ఇది బాగుంటాయి. ఇది వచ్చి 2 వరుసల కలెక్షన్ అండి. దీని మీదకి ట్రై కలర్స్ వస్తాయి. మన ముత్యం, పగడం, పచ్చ 3 వస్తాయి. ఇవి చూడొచ్చు మీరు, 3 వస్తాయి ఇవి. వీటికైతే ఇయర్ రింగ్స్ నేను ఇవి పైరప్ చేశానండి. వైట్ మధ్యలో బ్లాక్ ఫ్లవర్ వస్తుంది. ఇయర్ రింగ్స్ అంటే నేను ఎక్కువగా ఇయర్ రింగ్స్ తీసుకునేవి స్టోన్స్ చేంజ్ చేసేవి. ఇవైతే మనం స్టోన్స్ చేంజ్ చేయొచ్చు. మీకు ఒకవేళ మరీ లాంగ్ అనిపిస్తుంది దీని మీద పైరప్ చేసుకోవడానికి అనుకుంటే యూ కెన్ సింప్లీ రిమూవ్ దిస్. ఈ మధ్యలో స్టడ్ మనము రిమూవ్ కూడా చేసుకోవచ్చు. మల్టీ కలర్స్ యూస్ చేసుకోవచ్చు అండి దీనికి. సో ఇలా ఓన్లీ బ్లాక్ కూడా సింపుల్ స్టడ్స్ లా కూడా పెట్టుకోవచ్చు. సో ఇది కాంబినేషన్. నేను గ్రీన్ కావాలనుకుంటే గ్రీన్ పెట్టుకోవచ్చు, రెడ్ కావాలనుకుంటే రెడ్ పెట్టుకోవచ్చు. మల్టీ కలర్ స్టోన్స్ తో మనం పైరప్ చేసుకోవచ్చు. ఈ పెండెంట్ వచ్చేసి చాంద్బాలి మోడల్ అండి. ఈ మధ్యన ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి విత్ ఇయర్ రింగ్స్. బట్ ఇది నేనైతే ఒక 8 years బ్యాక్ తీసుకున్నాను. ఇది చాంద్బాలి మోడల్ వస్తుంది పెండెంట్. ఎవ్రీ సారీ మీదకి కూడా పైరప్ అయ్యేలాగా ట్రై కలర్స్ తో తీసుకున్నాను. సో ఇది కూడా నేను చాలా వరకు శారీస్ మీదకే పెట్టుకోవడానికి ఇష్టపడతాను. 3/4 వస్తుంది లెంత్. సో శారీస్ మీదకి ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. నాట్ టూ లాంగ్, నాట్ టూ షార్ట్, 3/4 లెంత్ వస్తుంది. అండ్ ద మోడల్ ఈ చాంద్బాలి. ఇది ఒక వెరైటీలో తీసుకున్నాను నేను.
ఇది ఇంకొకటి అండి, ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇది కూడా నేను చాలా సార్లు అయితే పెట్టుకున్నాను. 2 ప్యాకెట్లు వస్తుంది మనకి చైన్ 3/4. ఇది కూడా ట్రెడిషనల్, ఓన్లీ మనకి శారీస్ మీదకే సూట్ అవుతాయి. ఇది డ్రెస్సెస్ మీద కన్నా కూడా శారీస్ మీదకి సూట్ అవుతాయండి. ఇక్కడ చూడండి పచ్చ వచ్చింది, పచ్చరాయి చుట్టూ ముత్యాలు వచ్చాయి. కాంబినేషన్ అన్నది చాలా బాగుంటుంది. దీనికి సెట్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి, కానీ నేను తీసుకున్నప్పుడు ఏంటంటే ఓన్లీ చైన్ నచ్చి తీసుకున్నాను. తర్వాత నేను ఇయర్ రింగ్స్ తో పెయిరప్ అయితే చేశానండి. ఎంత బాగా సెట్ అయ్యాయో చూడండి. ఇయర్ రింగ్స్ తో పెయిరప్ చేసుకున్నాను నేను. ఇది శారీస్ మీద చాలా బాగుంటుంది. మనకి ఎక్కువగా గ్రీన్ రెడ్ శారీస్ ఉంటుంటాయి కాబట్టి చాలా మంచి లుక్ వస్తుందండి. స్టడ్స్, ఇది మీకు స్టడ్స్ పెద్దగా అనిపిస్తే కనుక నేను లాకెట్ సైజ్ ఈక్వల్ గా ఉంటాయి స్టడ్స్. ఇది మీకు పెద్దగా అనిపిస్తే కనుక ఇది కూడా ఇందాక నేను చూపించినట్టు రిమూవబుల్ మోడల్ అండి. ఇది కూడా స్టోన్ మీరు రిమూవ్ చేసుకోవచ్చు. నాకు ఇది వారి పెద్దగా అనిపిస్తుంది ఇయర్ రింగ్ అనుకుంటే చూడండి, డిటాచబుల్. ఇది మనం రిమూవ్ చేసుకొని ఓన్లీ స్టడ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇలా స్టడ్ కావాలంటే స్టడ్, కొంచెం పెద్దది కావాలంటే పెద్దది, ఎలా కావాలంటే అలాగా యూజ్ అయితే చేసుకోవచ్చు. చాలా ట్రెడిషనల్ లుక్ ఇస్తుందండి పెట్టుకుంటే. నేను ఇది కూడా మీకు లెంత్ ఎంత వస్తుందో ఒకసారి పెట్టుకొని చూపిస్తాను, ఒకసారి చూడండి. చూడండి పర్ఫెక్ట్ గా వస్తుంది. పర్ఫెక్ట్ గా లెంత్ అయితే టూ లాంగ్ రాదు, టూ షార్ట్ రాదు. శారీస్ మీదకి మాత్రమే బాగుంటుంది ఈ లుక్. అండ్ కొన్ని కాటన్ డ్రెస్సెస్ మీదకి వీ కెన్ గో ఆన్. టాప్స్ మీద కాకుండా మనం కాటన్ డ్రెస్సెస్ వేసుకొని సింగిల్ సైడ్ చున్నీ వేసుకుంటే కనుక ఇది చాలా బాగా సెట్ అవుతుంది. ఇది కూడా ట్రెడిషనల్ పెండెంటేనండి. ఇది కూడా శారీ మీదకే 2 వరుసలే వస్తుంది. ఇది కూడా ఇందాక మనం చూసింది వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ పర్ల్స్, బట్ ఈ కాంబినేషన్ వచ్చేసి పర్ల్స్ విత్ రూబీ. గ్రీన్ శారీస్ మీదకి ఇది పెట్టుకుంటాను ఎక్కువగా, రెడ్ అయితే ఇది. నాకు ఇది యాంటిక్ లుక్ అండి, లక్ష్మీదేవి వచ్చింది. అండ్ ఇది కూడా చాంద్బాలి మోడల్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇందాక ఒక పెండెంట్ చూపించాను, స్టోన్ చాంద్బాలి. ఇది వచ్చేటప్పటికి రూబీ. ఇది కూడా చాంద్బాలి, మధ్యలో అమ్మవారు వస్తారు. ఇట్లా మధ్యలో మీరు అమ్మవారి విగ్రహం అయితే చూడొచ్చు. సో దీని మీద కూడా నేను మోస్ట్ ప్రాబబ్లీ ఇవే ఇయర్ రింగ్స్ పెయిరప్ చేస్తానండి. స్టోన్ అన్నది చేంజ్ చేస్తాను. ఇందాక చెప్పాను కదా నేను ఇది స్టోన్ చేంజింగ్ ఇయర్ రింగ్స్ అనేసి. సో ఇది నేను రెడ్ స్టోన్ చేంజ్ చేసుకుని దీని మీద కూడా నేను మోస్ట్లీ ఇదే ఇయర్ రింగ్స్ అన్నవి పెయిరప్ చేసుకుంటాను. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. ఇది చాలా స్పెషల్, నాకు చాలా ఫేవరెట్. నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నాను, మా అమ్మగారు సెలెక్ట్ చేసి తీసుకున్నారు. ఇది డోరీ మోడల్ అంటారండి, ఇది డోరీ నెక్లెస్ అంటారు. ఇది వచ్చి మీరు క్లీన్ గా చూడండి, ఇది థ్రెడ్ జ్యువెలరీ, బట్ పాపులర్లీ నోన్ యాజ్ డోరీ. మన జడ అల్లినట్లుగా జడ అల్లకం లాగా ఉంటుంది అన్నమాట థ్రెడ్. ఇది ఓన్లీ నెక్ పీస్ అండి, ఓన్లీ నెక్ కి మాత్రమే వస్తుంది. ఇది లక్ష్మీదేవి పెండెంట్ వచ్చి కింద డ్రాప్స్ ముత్యాల్లాగా వస్తాయి. అండ్ ఇక్కడ సైడ్స్ ఇది యూ కెన్ సీ. ఈవెన్ ఈ శారీ మీద కూడా ఎంత బాగా సెట్ అయిందో చూడండి. పట్టు శారీస్ మీదకి వెరీ ట్రెడిషనల్ లుక్ ఉంటేనే ఇది మంచిగా సెట్ అవుతుంది. చాలా బాగుంటుంది కూడా, చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తారు. ఇప్పటి వరకు మనం షార్ట్ లెంత్ చూసామండి. కమింగ్ టు లాంగ్ లెంత్. ఇది మీరు లెంత్ చూడండి, లెంత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. నేను ఇది కావాలని కస్టమైజ్ చేయించుకున్నానండి. నేను కొంచెం హైట్ ఉంటాను కాబట్టి నాకు అన్ని షార్టే కాదు, కొంచెం ఇది కూడా ఒక డిఫరెంట్ గా ఉండాలని చెప్పి కస్టమైజ్ చేయించుకున్నాను. ఇది లాంగ్ వస్తుంది, 3/4 వస్తుంది, 4 వరుసలు వస్తాయండి. ఇక్కడ చూడండి చాలా ఫైన్, చాలా సన్నని పూసలతో నేను చేయించుకున్నాను. ఎందుకంటే 4 వరుసలు వేసుకునేటప్పుడు మరీ అంత లావుగా ఉండకూడదు. సో సెలెక్ట్ చేసుకున్నాను అలా అంత సన్న పూసలు. ఈ డాలర్ అయితే నేను విడిగా తీసుకున్నానండి.
నాకు ఇలా చుట్టించుకోవాలని ఫస్ట్ చుట్టించుకున్న తర్వాత ఐ వెంట్ ఫర్ పెండెంట్. పెండెంట్ కూడా మీకు ట్రెడిషనల్ గా ఉంటుంది, అన్ని సారీస్ మీదకి సెట్ అయ్యేలాగా. రెడ్, వైట్ అండ్ గ్రీన్, రూబీ, వైట్ అండ్ గ్రీన్, వీటి మీదకి నేను ఈ ఇయర్ రింగ్స్ అయితే పైరప్ చేసుకున్నానండి. ఇది కూడా నేను విడిగానే తీసుకున్నాను, సెట్ లాగా అయితే కొనలేదండి. ఇయర్ రింగ్స్ సెపరేట్, ఈ పెండెంట్ సెపరేట్, నేను అలా పైరప్ చేసుకున్నాను. ఇది ప్లెయిన్ శారీస్ మీదకి బాగుంటుందండి. నేను ఎక్కువ దాని మీదకే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇది కొంచెం లావుగా ఉంటుంది. 4 వరుసలు వేసి చుట్టించుకున్నాను కాబట్టి ప్లెయిన్ శారీస్ మీదకైతే ఇది మంచిగా హైలైట్ అవుతుంది. ఇది లెంత్, నేను రిఫరెన్స్ కోసం లెంత్ చూపిస్తానండి. ఇందాకంతా మనం చాలా షార్ట్ చూసాము, ఓన్లీ నెక్ వరకు నెక్లెస్ లాగా. ఇది చూడండి, కొంచెం లెంత్ వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది లెంత్. చూసారా, ప్లెయిన్ శారీ, నేను ఎల్లో ప్లెయిన్ కట్టుకున్నాను కాబట్టి ప్లెయిన్ శారీస్ మీదకి చాలా మంచిగా కనిపిస్తుంది. విత్ ది ఇయర్ రింగ్స్ పెండెంట్ కి మ్యాచింగ్ గా నేను వీటిని అయితే పైరప్ చేసుకున్నాను. Here we comes for the next అండి. ఇది కూడా లాంగ్, షార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా లాంగ్ అండి. ఇది నేను మా అమ్మగారు నాకు ఇది మీషోలో అయితే ఆర్డర్ చేసామండి. నేను నాకు ఇది బాగా నచ్చింది, పథకం లాగా రావటం అన్నది చాలా బాగా నచ్చిందండి. మీరు ఇక్కడ చూస్తే కనుక లక్ష్మీదేవి వచ్చారు, పెద్ద పథకం ఇది. నా అరిచేయి చూడండి అసలు ఎంత ఉందో, ఎంత పెద్ద పథకం. ఇది పథకం లానే ఉంటుంది, కిందంతా హార్స్ మోడల్ వస్తుంది, చాలా హెవీ లుక్ ఇస్తుందండి చూడటానికి. ఇక్కడ మాత్రం 2 వరుసలే చుట్టినా కూడా ఈ లాంగ్ లెంత్ మీద ఈ పథకం వల్ల చాలా హెవీగా అనిపిస్తుంది వేసుకుంటే. ఇది కూడా నేను ఎక్కువగా ప్లెయిన్ శారీస్ మీదకే ప్రిఫర్ చేస్తానండి, ఎందుకంటే మనకి డాలర్స్ అన్నది ఇంత పొడవు చేయించుకున్నప్పుడు డాలర్ హైలైట్ అవ్వాలి కాబట్టి నేను ప్లెయిన్ శారీస్ అయితే మనకి ఇది హైలైట్ అవుతుంది. సో అలా ప్లెయిన్ శారీస్ మీదకే తీసుకుంటాను. దీనికి మాత్రం వాళ్ళే ఇచ్చారండి ఇయర్ రింగ్స్, సెట్ లానే వచ్చాయి. ఇలా ఇవి వచ్చాయి, చిన్న లక్ష్మీదేవి, కింద 4 కాసులు, కింద పర్ల్ హ్యాంగింగ్. వాళ్ళే ఇచ్చారు, చిన్న లక్ష్మీదేవి బొమ్మ వచ్చి 4 కాసులు, కింద హ్యాంగింగ్ వస్తుందండి. వాళ్ళే సెట్ లా ఇచ్చారు. ఇది మాత్రం నేను సెట్ లానే తీసుకున్నాను, మిగతావన్నీ నేనే పైరప్ చేసుకుంటాను, బట్ ఇది మాత్రం సెట్ లానే తీసుకున్నాను. ఇలా మళ్ళీ కాస్ మోడల్ దొరుకుతుందో లేదో అన్నట్లుగా సెట్టే ప్రిఫర్ చేశాను. సో ఇది కూడా లెంత్ చాలా వస్తుందండి. లెంత్ కోసం ఒక్కసారి చూపిస్తాను మీకు ఎంత లెంత్ వస్తుంది అన్నది. జస్ట్ 2 వరుసలేనండి ఇది, చూడండి. ఇది కూడా ఇందాక ఇక్కడికి వచ్చింది లెంత్, ఇది ఈవెన్ మోర్, దానికన్నా కూడా లెంత్ ఎక్కువ వస్తుంది. ఆ డాలర్ ఒక్కటి చూడండి ఎంత హైలైట్ అవుతుందో. ఓపిక అయిపోయేదాకా హియర్ కమ్స్ ద నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా లెంత్, ఇది అయితే ఎంత, ఇది 3 డిఫరెంట్ అండి. నేను ఇది వచ్చేసి కస్టమైజ్ చేయించాను చైన్, ఇందాక చెప్పాను కదా, అది కస్టమైజ్ చేయించుకున్నాను 4 వరుసలు. ఇది కూడా అట్లానే 4 వరుసలు వస్తాయండి, బట్ అది చాలా సన్న పూస వచ్చింది. ఇది కొంచెం లావ్ వస్తుంది. దీని మధ్యలో గోల్డ్ బీడ్స్ వేయమని చెప్తాను ఇంచుకి. సో అలా ఇది కొంచెం లావుగానే చుట్టించుకున్నాను, అది కొంచెం సన్నగా ఉంటుంది, ఇది లావుగా పొడుగ్గా ఉంటుందండి బాగా చైన్. అలా చుట్టించుకున్నాను. తర్వాత వచ్చేసి ఈ డాలర్ మా అమ్మగారు సెలెక్ట్ చేశారు, డ్రాప్ షేప్ లోది, డిఫరెంట్ గా అనిపించిందండి డాలర్. సో వి సెలెక్టెడ్ ఇట్. దీనికి అటాచ్ చేసిన తర్వాత ఇది వెంట్ ఫర్ ఇయర్ రింగ్స్. చూడండి, ఇయర్ రింగ్స్ అన్నవి ఇవి పైరప్ చేశాను. 3 రకాలండి. డాలర్ విడిగా తీసుకున్నాను, ఇది వచ్చేసి కస్టమైజ్ చేయించుకున్నాను, ఇది విడిగా తీసుకున్నాను. 3 పైరప్ చేసుకున్నాను. ఇది కూడా చాలా లెంత్ వస్తుందండి.
ఇదైతే మోస్ట్లీ హుక్ తీసుకొని వేసేదే ఉండదు, ఇక ఈజీలీ మనము తల పై నుంచి వేసేసుకోవచ్చు అనమాట. అంత లెంతీగా చూపించుకున్నాను, కావాలని చూపిస్తాను మీకు. అది కూడా అలా లెంత్ వస్తుంది. ఈవెన్ యూ కెన్ సీ అసలు పైనుంచి వేసుకోవచ్చు అనమాట. పైనుంచి వేసుకున్నా కూడా ఇంత లెంత్ వస్తుంది. చాలా లెంతీగా కావాలని చేయించుకున్నాను. ఇది చాలా డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది అండి. ఇలా డ్రాప్ షేప్ డాలర్స్ అన్నవి మీరు చాలా రేర్గా చూసుంటారు. ఇప్పటి వరకు మనం 1 గ్రామ్ గోల్డ్ కలెక్షన్ చూసామండి. నౌ కమింగ్ టు మై గోల్డ్. ఇప్పుడు నేను ఇది వేసుకున్నది అయితే గోల్డ్ అండి. ఇది చాలా స్పెషల్ అండి నాకు. మా హస్బెండ్ చేయించారు. ఇది చాలా డిఫరెంట్గా అనిపించిందండి చేయించినప్పుడు. నేను ఇప్పటికీ ట్రెండింగ్ గానే ఉంది. నేను ఎవరి దగ్గర అయితే ఇలాంటి డాలర్ అయితే చూడలేదు. జాలీ మోడల్ వస్తుంది, కింద చిన్నది హ్యాంగ్ అవుతుందండి ఇలాగా. ఇక్కడ డిజైన్ వచ్చి జాలీ టైప్ వస్తుంది. మనకి ఫ్రంట్ కూడా ఎక్కువ గోల్డ్ అన్నది కనపడటానికి ఇట్లా 3 వచ్చాయండి సెట్స్. లెంత్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది, నాట్ టూ లాంగ్ నాట్ టూ షార్ట్. శారీస్ మీదకి, ఎలాంటి పట్టు శారీస్ మీదకైనా కూడా సెట్ అవుతుంది. సో మై లాంగ్ బ్లాక్ బీడ్ ఆఫ్ గోల్డ్ కలెక్షన్ అండి ఇది. ఇది ఆల్మోస్ట్ 3.5 సవర్ అండి వెయిట్. అండ్ కమింగ్ టు హియర్, ఇది రెగ్యులర్ గా యూజ్ చేస్తానండి. ఇది మా అమ్మగారు తీసుకున్నారు. ఇది నియర్లీ 1.5 సవర్ పడిందండి. అండ్ నేను ఇక్కడ చిన్న దీనికి కస్టమైజ్ ఏం చేయించానంటే, ఇది బోత్ మనము జీన్స్ మీదకి అండ్ శారీస్ మీదకి వేసుకునేలాగా. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఒక హుక్ వాళ్ళు రెగ్యులర్ గా ఇచ్చారు. ఎప్పుడు మనం చైన్ కొంటే యూజువల్లీ అన్నిటికీ వచ్చేలానే హుక్ వచ్చింది. నేనైతే ఒక 1.5-2 ఇంచెస్ వరకు పెట్టించుకొని లెంత్, ఇక్కడ ఎక్స్ట్రా ఇంకో హుక్ యాడ్ చేయించుకున్నానండి. కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఇంకొక హుక్ రింగ్ అన్నది ఎక్స్ట్రా యాడ్ చేయించుకున్నాను. ఇది జస్ట్ కన్సైజ్ ద లెంత్. చుడిదార్ మీద కంటే మొత్తము, జీన్స్ మీద కంటే కొంచెం ఇంత లెంత్ తగ్గించుకునేలాగా నేను ఇది కస్టమైజ్ చేయించుకున్నానండి. అండ్ ద నెక్స్ట్ వన్, ఇది వచ్చేసి వెరీ లైట్ వెయిట్. ఈ మధ్య అందరూ లైట్ వెయిట్ అంటున్నారని చెప్పేసి ఇది ఒకటి రీసెంట్ గా చేయించాను. ఇందాక చూసిన బీడ్స్ అయితే అవి నార్మల్ బ్లాక్ బీడ్స్ అండి. ఇది వచ్చేసి క్రిస్టల్స్. యూ కెన్ అబ్జర్వ్ ద షైన్. ఈ షైనీగా అనిపిస్తాయి క్రిస్టల్స్. 2 వర్షాలు వేయించుకున్నాను. నాకు కొంచెం బ్లాక్ గా కనపడాలి, చెప్పాను కదా నాకు బ్లాక్ బీడ్స్ అంటే ఇష్టం అని. కనపడాలి, మరీ అంత ఒక్క లైన్ నాకు నచ్చలేదండి, అందుకే 2 లైన్లు చుట్టించుకున్నాను. మధ్యలో పర్ల్స్ యాడ్ చేయించుకున్నాను. ఈ పర్ల్ కూడా అటు ఇటు పూలు వచ్చాయి. సింపుల్ గా యాడ్ చేయించుకోలేదండి నేను. పర్ల్ కి కింద పైన క్లోజింగ్ లాగా పూలు వచ్చాయి. గోల్డ్ ఇంకా దానికే పట్టిందండి. అండ్ ఇంక్లూడింగ్ విత్ హుక్ మీకు 2.5 గ్రామ్స్ లో అయితే వచ్చేస్తుంది. 2.5 to 3 గ్రామ్స్ లోపే మీకు ఇదైతే వచ్చేస్తుందండి. అండ్ స్టిల్ చూడండి, నాకు ఇంకా ఇది కాకుండా కూడా ఇంకా 2 ఉన్నాయండి. అవి కూడా గోల్డ్ వేను. బట్ నేను యూజువల్లీ ట్రావెల్ చేస్తుంటాను అమ్మ దగ్గరికి. సో అక్కడ ఇక్కడ 2 ప్లేసెస్ లో కూడా నేనైతే పెడుతూ ఉంటాను. ఇంకొకటి కాస్ మోడల్ చేయించుకున్నానండి. అది వచ్చేసి విత్ 5 to 6 గ్రామ్స్ ఇంక్లూడింగ్ విత్ హుక్ 6 గ్రామ్స్ వస్తుంది. 1 గ్రామ్ మెయిన్ సెంటర్ లో కాస్ పెట్టించానండి. పక్కన వచ్చేసి జస్ట్ 250 to 300 mg లో సైడ్ కాసులు పెట్టించుకున్నాను. మధ్యలో బ్లాక్ గోల్డ్ బీడ్స్ యాడ్ చేయించుకున్నాను. ప్రెసెంట్ అయితే ఇక్కడ లేదు, అమ్మగారి ఇంట్లో ఉంది. ఐ ట్రై టు ఇంక్లూడ్ దట్ పిక్. అండ్ అన్ని లక్ష్మీదేవి మోడల్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకొకటి వినాయకుడికి చేయించుకున్నానండి, గణేష్ది. అది కూడా విత్ పక్కన స్టోన్స్ హ్యాంగింగ్ వస్తుంది. ఐ విల్ ట్రై టు ఇంక్లూడ్ దోస్ 2 పిక్స్ ఆల్సో. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మై కలెక్షన్. నెక్స్ట్ ఇంకొక కలెక్షన్తో డెఫినెట్గా విల్ మీట్ యూ సూన్. థ్యాంక్ యూ. I hope
మీరందరూ కూడా నా బ్లాక్ బీడ్ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను. హోప్ యూ ఆల్ లైక్ ఇట్.